సో రైట్ నౌ నేను వచ్చేసి కొట్టయాంలో అయితే ఉన్నా. బస్సు చూడండి ప్రెసెంట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. అన్ని సింగిల్ లైన్ రోడ్లే ఉంటాయి అనమాట. సో కాంజిరపల్లి నుంచి ఎరుమేలికి వచ్చేసి మనకి లెక్క ప్రకారము అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లే ముందల అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అయిన వావర్ స్వామిని అయితే దర్శించుకోవాలి. సో ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుంచి పంపకి వెళ్ళాలి. సో ఎరుమేలి నుంచి మన ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేస్తాం పంబకి. ఇదిగోండి ఇందాక మనం వచ్చింది ఇదే టెంపుల్ అన్నమాట. ఈ ఊరు వచ్చేసి పంబ. సో గైస్ ఫైనల్లీ మనం పంబకైతే వచ్చాం. ఇదిగోండి వెనకాల బస్ కనిపిస్తుందా, ఇదేనమాట మనల్ని అయితే దింపింది. ఇంకో బస్ కూడా వచ్చింది. దాదాపు ఎరుమేలి నుంచి పంబ వరకు రావడానికి 2 hours టైం అయితే పట్టింది అప్రాక్స్ గా. సో ఫుడ్ ఏదైనా తినేయాలి. ఇక్కడ హోటల్ అన్నపూర్ణేశ్వర అని ఒకటి ఉంది, ఇక్కడైతే ఫుడ్ తినేద్దాం మనం ఏదో ఒకటి. అండ్ మన ప్రయాణం ఇక్కడ నుంచి శబరిమల కొండ మీదకి దాదాపు 5 kilometers ఉంటుంది. ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటాను వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మార్గం గుండా. సో బయలుదేరే ముందల పంబా నది దాటే ముందల ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ నేను ఒక ప్లేట్ పరోటా అయితే చెప్పుకున్నా, 70 rupees తీసుకున్నారనమాట. ఇదే రెస్టారెంట్ అయితే. సో గైస్ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఇదిగోండి స్వాములంతా నడుచుకొని అయితే వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఇట్టే మనమైతే శబరిమల కొండ మీదకి మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. అండ్ మనకి ఇక్కడ పక్కనే ఒక నది అయితే కనిపిస్తుంది కదా, ఇదే పంబా నది. ఈ పంబా నదిని మనం ఇప్పుడు దాటి అటువైపు అయితే వెళ్తాము. వావ్ భలే ఉంది పంబా నది అయితే చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. స్వాములందరూ పంబా నదిలో అయితే స్నానాలు చేస్తారు. ఖచ్చితంగా కొండ మీదకి మన ట్రెక్కింగ్ మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా ఇక్కడ పంబా నదిలో మునిగి స్నానాలు అయితే చేయాలి ప్రతి ఒక్కరు. ఇటు సైడ్ కూడా ఉంది చూడండి. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ క్లోక్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన లగేజ్ ఏదైనా ఎక్కువ ఉంటే కొండ పైకి తీసుకెళ్ళడం కష్టం కదా, మోసుకొని వెళ్ళడం. సో ఇక్కడ క్లాక్ రూమ్స్ లో లగేజ్ అయితే పెట్టేసి కొండ పైకి వెళ్ళేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావచ్చు అనమాట. సో మనం కూడా కాళ్ళు తడుపుకొని నెత్తి మీద నీళ్ళు అయితే జల్లుకొని మన ప్రయాణాన్ని కొండ మీదకి మొదలు పెట్టేద్దాము. ఇక్కడ చూడొచ్చు అందరు స్వాములు అయితే స్నానాలు చేస్తా ఉన్నారు పంబా నదిలో. చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే మటుకు. సో పంబా నదిలో స్నానం చేసిన వెంటనే ఇటు సైడ్ అయితే మన ప్రయాణాన్ని మొదలు పెట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 5 kilometers కొండపైకి అయితే ఎక్కాలి. చూద్దాం ఎట్లుంటుందో. లాస్ట్ ఇయర్ ఎక్కాను, అప్పుడైతే కొంచెం కష్టంగా అనిపించింది. ఈ సంవత్సరం ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ భజనలు అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే మటుకు భయంకరంగా జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడు పర్లే కొంచెం మీడియం గా ఉన్నారనమాట, అంత ఎక్కువ మంది అయితే లేరు. సో మొత్తం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా షెడ్లు వేస్తున్నారు. మీరు వచ్చే టైంకి ఈ షెడ్లన్నీ ప్రిపేర్ అయిపోయి ఉంటాయి. వీటి కింద నడుచుకొని వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. సో ఇదిగోండి ఈ మెట్లు ఏవైతే ఉన్నాయి ఇక్కడ నుంచి కొండెక్కడం అయితే మొదలు పెట్టేయాలి. దండం పెట్టుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. సో శబరిమలకి వచ్చే భక్తులు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి భక్తులు దీక్ష సమయంలో అండ్ కొండ ఎక్కేటప్పుడు ఇరుముడిని వాళ్ళ నెత్తి మీద అయితే పెట్టుకుంటారు కదా. దీని వెనకాల ఉన్న చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఇందాక నేను మీకైతే చెప్పాను కదా అయ్యప్ప స్వామి అడవిలోకి బయలుదేరుతారు అని. ఆ బయలుదేరేటప్పుడు రాజుగారిని అయితే ఒప్పిస్తారు. అప్పుడు రాజుగారు 2 అరలు కలిగిన నీలం రంగు సంచిలో 3 కనుల టెంకాయ అండ్ భగవంతుడి కొరకు కొన్ని సామాన్లు మరియు ఇంకో సంచిలో దారిలో ఆకలిస్తే తినడానికి కావాల్సిన తినుబండారాల్ని ఒక మూట గట్టి ఆ సంచిని రాజుగారు ప్రేమతో అయ్యప్ప స్వామికి అయితే ఇస్తారు. దాని పేరే ఇరుముడి. సో అందుకే శబరిమలకు వచ్చే స్వాములు ఎవరైతే ఉంటారో సేమ్ అదే విధంగా ఇరుముడిని వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ ప్రయాణాన్ని అయితే సాగిస్తారు. శబరిమలకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా. శబరి అనే ఆమె అయ్యప్ప స్వామికి భక్తురాలు. ఆమె ఈ 18 కొండల్లో నివసించేది. అయ్యప్ప స్వామి రాముడి రూపంలో వచ్చి ఈ శబరి అనే ఆమెకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ కొండకి శబరిమల అనే పేరు వచ్చిందని అయితే చెప్తారు. కొన్ని మెట్లకి పైకి రాగానే ఇదిగోండి మెయిన్ ప్లేస్ కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్క స్వామి కొబ్బరికాయ కొట్టయితే బయలుదేరాలి. ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. చూడొచ్చు అందరూ కొబ్బరికాయలు కొట్టయితే
కొండెక్కడ మొదలు పెడతారు. ఈ ప్లేస్ లో ఖాళీ అయితే మటుకు చాలా ఖాళీ ఉంది. మనం ఏ పని మొదలు పెట్టినా గణపతితో మొదలు పెట్టాలని అయితే చెప్తారు కదా, అదే విధంగా ఇక్కడ గణపతికి దండం పెట్టుకొని కొండ అయితే ఎక్కేద్దాం పదండి. అండ్ మీకు ఇక్కడ వర్చువల్ క్యూ అని కనిపిస్తుంది. ఈ వర్చువల్ క్యూ అనేది ఏంటంటే దర్శనం టికెట్ అనమాట. మన దగ్గర దర్శనం టికెట్ అలాగే ఇక్కడ దాన్ని వర్చువల్ క్యూ అని అయితే అంటారు. స్పాట్ బుకింగ్ సెంటర్ ఇది. ఒకవేళ మీరు ఆన్లైన్ లో ముందుగానే రిజిస్టర్ చేసుకోకుండా వచ్చుంటే, అంటే దర్శనం టికెట్ తీసుకోకుండా వచ్చుంటే, ఇక్కడ స్పాట్ బుకింగ్ సెంటర్ కి వచ్చి ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. బట్ నేను ఆన్లైన్ లోనే తీసుకొని రమ్మని సజెస్ట్ చేస్తా. ఈ రోజు అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఓకే. బట్ ఒక్కోసారి అయితే జనాలు భయంకరంగా ఉంటారు. గంట సేపు 2 గంటల సేపు ఈడ నిలబడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఇబ్బంది అయితే పడతారనమాట. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే మన దర్శనం టికెట్ ని అండ్ మనల్ని స్కాన్ చేసి అయితే కొండెక్కడానికి అయితే పంపిస్తారు. ఒకవేళ దర్శనం టికెట్ అయి గనక లేకపోతే ఎలో అయితే చేయరు అనమాట. సో నా దగ్గర వచ్చేసి ఫోన్ లోనే ఉంది కాబట్టి నేను ఫోన్ లో చూపిస్తున్నా, లేదంటే ఇలా ప్రింట్అవుట్ కూడా తీసుకొని రావచ్చు. సో మన టికెట్ ని అయితే స్కాన్ చేసి లోపలికి అయితే అలో చేస్తారు. ఒకవేళ మీరు బుక్ చేసుకోకపోయినా ఇక్కడికి వచ్చాక తీసుకోవచ్చు. ఇందా చూపించిన దగ్గర ఈ రోజు జనాలు లేరు కాబట్టి 5 నిమిషాల్లో ఇచ్చేస్తారు. ఒకవేళ జనాలు ఉంటే గంట, 2 గంటల, 3 గంటల, 4 గంటల డిపెండ్స్ ఆన్ పీపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి స్వామియే శరణమయ్యప్ప ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది, దోసుకుంటున్నారు ఇక్కడంతా జనాలు, ఇరుకిరుగ్గా నెట్టుకుంటే అయితే వెళ్ళాము. ఇప్పుడు చూడండి ఫ్రీగా వెళ్తున్నాము, చాలా ఖాళీగా ఉంది ఎల్లీగా రావడం వల్ల. అండ్ ఇక్కడ శబరిమల కొండ మీదకి వెళ్ళడానికి మొత్తం 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి నడక మార్గం, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రెండోది కూడా నడక మార్గమే, కాకపోతే డోలీలు అనమాట. ఎత్తుకొని మనల్ని అయితే పట్టుకెళ్తారు. చూపిస్తా, ఇదిగోండి వీటిల్ని డోలీలు అని అంటారు. నలుగురు కలిపి ఒక మనిషిని పైకి లేపి కొండ మీదకి తీసుకెళ్తారు అనమాట. సో లాస్ట్ టైం మనం వైష్ణోదేవి కానీ కేదార్నాథ్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ కైండ్ ఆఫ్ డోలీలను అయితే చూసాం కదా. సో వీటికి 1 సైడ్ వచ్చేసి 4500 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే మనకి 2 సైడ్ కావాలి అంటే 8500 రూపీస్ అనమాట తీసుకెళ్ళడానికి. మనకి మొత్తము కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడ 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి నీలిమల్ల రూట్ అని అయితే అంటారు, ఇంకోటి వచ్చేసి స్వామి అయ్యప్పన్ రోడ్ అని అయితే అంటారు. మీరు డాలీలు ఏం తీసుకున్నా కూడా స్వామి అయ్యప్పన్ రూట్ మీదగా అయితే వెళ్తారు. సో నీలిమల్ల వచ్చేసి ట్రెడిషనల్ రూట్ అనమాట. సో మనం ఇదే నీలిమల్ల రూట్ లో అయితే వెళ్దాము. ట్రెడిషనల్ రూట్ లో వచ్చేటప్పుడు ఆ స్వామి అయ్యప్పన్ రోడ్ లో వద్దాము. సో రెండింటిని అయితే మనం కవర్ చేసినట్టు అయ్యిద్ది. పోయినసారి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఫస్ట్ 1 కిలోమీటర్ చుక్కలు కనిపించేస్తుంది, చాలా భయపడతాము. తర్వాత నుంచి నార్మల్ గా ఉంటది అనమాట. సో ఫస్ట్ 1 and 1.5 కిలోమీటర్ ఎక్కడానికి కొంచెం కష్టపడాలి, తర్వాత నుంచి మంచిగానే వెళ్ళిపోవచ్చు పైకి. సో ఈ నీలిమల రూట్ లో అదిగోండి ఆడ వెహికల్ కూడా పోతుంది. సో ట్రెడిషనల్ రూట్ ఏదైతే ఉందో వాటిలో వెహికల్స్ కూడా తిరుగుతుంటాయి, బుడ్డి పెద్ద వెహికల్స్ అయితే పోవు. పోయినసారి నేను వచ్చినప్పుడు ఈ లైన్ అంతా ఫుల్ స్వాములతో, ఈ పక్క లైన్ కూడా సగం ఫుల్ అనమాట. ఇప్పుడు చూడండి ఖాళీగా ఉంది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే చాలా మంది స్వాములు వచ్చే టైంకి ఇదంతా ఫుల్ ఉంటది. ఇప్పుడు అంటే ఖాళీగా ఉంది, కానీ మనకైతే దారి పొడుగున ఈ విధంగా ఆర్ఓ వాటర్ అయితే ఉంటాయి. వాటర్ పరంగా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అయ్యప్ప స్వామి భక్తుల లేదా స్వాముల బట్టల రంగు నలుపు లేదా నీలం రంగులో ఉంటాయి. ఎందుకో తెలుసా? చరిత్రలోకి వెళ్తే ఏలినాటి శని 7 సంవత్సరాలు ఉంటుంది. అయ్యప్ప స్వామి ఒకరోజు శనిదేవుడితో ఎందుకు భక్తుల్ని అంతలా పీడిస్తున్నావా అని అడక్క, దానికి శనిదేవుడు దేవా అది నా కర్తవ్యం అని అయ్యప్ప స్వామికి సమాధానమిస్తాడు. దానితో అయ్యప్ప స్వామి శనిదేవుడితో, నా భక్తులు దీక్ష తీసుకొని అష్ట కష్టాలైతే పడుతారు, చలికి వణుగుతూ వాళ్ళ అలవాట్లన్నీ మానుకొని అడుక్కుంటూ భిక్షాటన చేస్తూ కఠినమైన నియమ నిష్టలను పాటిస్తూ జుట్టుని గాని గోర్లని గాని కత్తిరించకుండా 41 రోజులు కఠినమైన దీక్షని చేస్తారు. అలానే నీకు నచ్చిన నల్ల దుస్తుల్ని ధరిస్తారు. అలాంటి దీక్ష చేసిన వారికి వాళ్ళపైన శని ప్రభావం లేకుండా చెయ్యి అని చెప్పి అయ్యప్ప స్వామి శనిదేవుడిని అయితే కోరుకుంటాడు. దానికి శనిదేవుడు సరే అని అయ్యప్ప స్వామికి మాట ఇస్తాడు. అయ్యప్ప స్వామి చెప్పిన విధంగా 41 రోజులు అందుకే స్వాములందరూ అయ్యప్ప స్వామి మాలనైతే వేస్తారు. స్నానం చేసి అనుకుంటున్నారు కదా, ఇదంతా చెమట, అస్సలు వల్లే కావట్లే. దారి పొడుగున ఫ్యాన్లు పెట్టినా బాగుంటది. చెప్పా కదా ఫస్ట్ 1-1.5 కిలోమీటర్ చుక్కలు కనిపించేస్తుంది. ఎక్కేసరికి అయితే ఇట్లా ఎక్కాలన్నమాట. ఆల్మోస్ట్ 45 degrees ఆ హైట్ లో ఎక్కాల్సి ఉంటది. సో దానివల్ల చాలా కష్టం అనిపిస్తుంది. తర్వాత నుంచి పర్లే కొంచెం ఈజీగా ఉంటది. ఇప్పటికైతే మటుకు చుక్కలే. ఇదిగోండి ఫైనల్లీ మనం చేరుకున్నాం నీలిమల్ల టాప్ కి. ఇక్కడి వరకు రావడానికి నిజంగా చుక్కలు అంటే చుక్కలు చూస్తారు, చాలా కష్టపడాలి, నిలువుగా పైకి ఎక్కుతానే ఉండాలి. ఇంక నుంచి పర్లే లైట్ గా హైట్ అయితే ఉంటుంది. ఆరామ్సే ఎంజాయ్ చేసుకుంటా స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువగా ఈ గ్లూకోజ్ ప్యాకెట్స్, డ్రింక్, కీరా, వాటర్ మెలాన్ ఇవైతే అమ్ముతున్నారనమాట. సో మనకి రూట్ లో చూస్తున్నారు కదా వెహికల్స్ కూడా వస్తున్నాయి అనమాట. సంథింగ్ ఏదో ఎమర్జెన్సీ లాగా ఉంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది వెహికల్ అయితే. సో ఆల్మోస్ట్ చాలా హైట్ కి అయితే వచ్చాం మనము. ఇంక ఇక్కడ నుంచి చాలా వరకు ప్లెయినే ఉంటది నడుచుకెళ్ళేది. సో
సో కొండ మీదకైతే వచ్చేసాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట గుడి దగ్గరకి. సో కరెక్ట్ గా కొండ ఎక్కడానికి మనకి 2 hours టైం అయితే పట్టింది. ఫస్ట్ 1.5 kilometer రావడానికి దాదాపు 1 hour పైన టైం ఎగిరిపోయింది. మిగతా 2.5 kilometers చాలా ఫాస్ట్ గా వచ్చేసాము. చూడండి బ్లాక్ కలర్ అయ్యి ఇట్లా ఏమంటారు, కొండముచ్చులు అంటారా, అవి అయితే ఉన్నాయి. ఇగో బ్లాక్ కలర్ కోతులు, ప్యూర్ బ్లాక్ కొండముచ్చులేనా ఇట్లా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఎవరికైనా తెలుసుంటే. ఫైనల్లీ వెల్కమ్ టు శబరిమల. కొండ మీదకైతే వచ్చేసాము. టెంపుల్ లోపలికైతే వెళ్దాం ఇంకా దర్శనం చేసుకోవడానికి. ఏ మాత్రం లేట్ చేయకుండా, ట్రాక్టర్లు మాత్రమే రాగలవు, ఇంకేం రాలేవు. ఈ స్లోప్లు ఇంకా మిగతా ఎక్కలేవు అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది స్వాములు ఉన్నారు. కొంతమంది దర్శనం కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో గైస్ టెంపుల్ అయితే అక్కడే ఉంటుంది, అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి 2 లైన్లు అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి స్వాములకు ఉండే లైన్, ఇంకోటి వచ్చి సివిలియన్స్ లైన్ అనమాట. సో మనం వచ్చేసి సివిలియన్స్ లైన్ లో అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడంతా లైన్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ లైన్స్ అన్ని స్వాములు వెళ్ళడానికి లైన్స్. అండ్ ఇక్కడ పక్కన ఫ్రీ గ్యాప్ అయితే ఉంది కదా, ఇదంతా సివిలియన్స్ కోసం అనమాట. గట్టిగా ఎక్కే వాళ్ళు అయితే పైకి కొండ మీదకి 1.5 hour లోపే ఎక్కేసేయచ్చు, దిగేటప్పుడు 1 hour లోపే దిగేసేయచ్చు. ఇంక నాలా కొంచెం నీరసం చెమటలు వచ్చే వాళ్ళు అయితే 2 hours to 2.5 hours అయితే పట్టుద్ది. ఇక్కడ చూడండి ఎంతో మంది స్వాములు వెయిట్ చేస్తున్నారో. బంగారు మెట్లు ఉంటాయి కదా, 18 మెట్లు, వాటి మీదుగా అయితే వెళ్తారనమాట. సో దానికే మనకి స్వాములకి పెద్ద లైన్ ఉంటుంది. సో మనం సివిలియన్స్ నార్మల్ దర్శనంకి వెళ్ళిపోతాం కాబట్టి మనం సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా, మనకి అంత పెద్ద లైన్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మెయిన్ టెంపుల్ అదే, అండ్ బంగారు మెట్లు కూడా అక్కడే ఉంటాయి అనమాట. సో పైకి అయితే వెళ్తాం కదా, అక్కడ నుంచి క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి ఎంత మంది స్వాములు అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ సివిల్ దర్శనంకి అక్కడ సపరేట్ లైన్ ఉంటుంది. ఇదిగోండి అక్కడ బోర్డు అయితే ఉంది, సివిల్ దర్శనం అని చెప్పి అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇదిగోండి సివిల్ దర్శనం అని ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా, ఇటు సైడ్ పోవాలి సివిల్ వాళ్ళు. ఓరే నాయన, ఇక్కడ సివిల్ దర్శనం కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది. వీళ్ళందరూ సివిల్ దర్శనంకి వెళ్ళాల్సిన వాళ్ళే. నాకు తెలిసి ఒక 2-3 hours పట్టేటట్టుంది ఈ లైన్ అంతా క్లియర్ అవడానికి, అక్కడ దాకా ఉంది. సో గైస్ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా సివిల్ లైన్, అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం స్వాముల లైన్ అయితే ఉంది. స్వాములు అయితే చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ. మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తారీఖున కనిపించే ఒక నక్షత్రం. ఇది శబరికి ఎదురుగా ఉన్న కందమల శిఖరం నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే కొండ. చాలా మంది అయ్యప్ప స్వామి ఈ జ్యోతి రూపంలో కనిపిస్తారు అని అయితే నమ్ముతారు. సో 18 మెట్లు ఏవైతే ఉన్నాయో అదేనమాట. అక్కడ నుంచే స్వాములు అయితే మెట్లు ఎక్కి వస్తారు. అక్కడ సివిలియన్స్ కి ఎలా ఉండదు, స్వాములు మటుకు అక్కడ నుంచి వస్తారు. మనం ఇటు సైడ్ చుట్టూ తిరుక్కొని సపరేట్ గా అయితే వస్తాము. ఇంకా ఇదే మనకి మెయిన్ అయ్యప్ప స్వామిది టెంపుల్ వచ్చేసి, ఇక్కడైతే మనం దర్శనం చేసుకుంటాము. ఇదే గర్భగుడి. అయ్యప్ప దీక్షను ఎవరైతే తీసుకుంటారో మీరు గనక చూస్తుంటే వాళ్ళలో చాలా మంది తాగుడు మానేసిన వాళ్ళని చూస్తుంటాం, పొగాకు మానేసిన వాళ్ళని చూస్తుంటాం, ఇంకా చాలా చెడు అలవాట్లు మానేసిన వాళ్ళని అయితే చూసి ఉంటాం. అయ్యప్ప మాల అనేది కేవలము స్వామిని మెప్పించడం కోసం కాకుండా ఇది మనిషిని ఒక కరెక్ట్ వేలో పెట్టే దీక్ష. కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ ప్రకారం కూడా మనిషి 41 రోజుల పాటు ఏదైనా ఒక అలవాటుని కంటిన్యూ చేస్తే ఒక పర్మనెంట్ అలవాటు కింద అయితే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు 41 రోజులు తాగుడు వ్యసనాలకైతే దూరంగా ఉంటారు కదా. సో ఈ 41 రోజులు మనిషికి అలవాటు అయిపోవడం వల్ల మిగతా టైంలో కూడా అలా పర్మనెంట్ గా మానేసే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అయ్యప్ప మాల దీక్షలో ఉన్న 41 రోజులు చేసే మంచి అలవాట్లన్నీ జీవితాంతం కొనసాగుతాయని చాలా మంది నమ్ముతారు. సో దర్శనం అయితే అయిపోయింది, దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మనకి ఇక్కడ 18 మెట్లు ఉంటాయి కదా, ఈ 18 మెట్లలో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క చరిత్ర ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి ఇరుముడిని ఇప్పదీసి దాంట్లో కోకోనట్ అయితే ఉంటుంది కదా, దానిని బ్రేక్ చేసి అండ్ నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని అభిషేకంకి ఇచ్చి ఆ నెయ్యి దాంట్లో పోసి ఇక్కడ ఆలి అని ఒకటి ఉంటుంది దాంట్లో అయితే వేసేస్తారు. సో అది గైస్ ఓవరాల్ గా అయ్యప్ప స్వామి కంప్లీట్ డీటెయిల్స్ అయితే హోప్ఫుల్లీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నా నేను. అమ్మయ్య ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనము. అసలు ఈ టెంపుల్ ప్రాంగణం వదిలి పోబుద్దే కావట్లేదు. ఎంత బాగుంది తెలుసా దర్శనం అయితే. చాలా 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 బాగా జరిగింది దర్శనం అయితే, నెక్స్ట్ లెవెల్. సో స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్వామి ఇరుముడినైతే ముందర ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఇప్పుతారు, చూపిస్తాను.
ఈరోజు మార్నింగ్ 9ంటికి కొట్టయాంలో బయలుదేరితే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది. కొట్టయాం నుంచి ఇరుమేలి టు పంబ నుంచి కొండ మీదకి రావడం, దర్శనం కంప్లీట్ చేసుకోవడం మొత్తము ఈవినింగ్ 6 అయిందనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కొండ కిందకి దిగి మన రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 12 అయిపోవచ్చు. సో ఎక్కేటప్పుడు 2.5 అవర్స్లో ఎక్కేసాం కాబట్టి దిగేటప్పుడు అప్రాక్స్గా ఒక 1 to 1.5 అవర్లో దిగేవచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. సో గైస్ ఫైనల్లీ ప్రసాదం అయితే చేతికి వచ్చేసింది. ఇదిగోండి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ శరణం అయ్యప్ప అరవణ ప్రసాదం అనమాట ఇది. సో నా ఫేవరెట్ ఇది, నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఓన్లీ ఒకటే కాదు, దాదాపు 5 తీసుకున్నా. అండ్ ఒకటి వచ్చేసి ఆపం కూడా తీసుకున్నా. సో ప్రసాదం వచ్చేసి మనం ఎన్నన్నా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కార్డ్ పేమెంట్ కూడా ఉంటుంది అనమాట. సో సెకండ్ నెంబర్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ కార్డ్ పేమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ నెంబర్ కౌంటర్లో మనము దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకుంటాం కదా, అప్పుడే ప్రసాదంని కూడా ఆన్లైన్లోనే పే చేసి తీసుకోవచ్చు. అట్లా ఆన్లైన్లో పే చేస్తే ఇక్కడ ఫస్ట్ నెంబర్ కౌంటర్లో కలెక్ట్ చేసుకోవాలి. లేదు క్యాష్ పే చేసి తీసుకుంటామంటే రిమైనింగ్ కౌంటర్స్ 3, 4, 5, 6 వాళ్ళ దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకొని. సో మనకి పెద్ద ప్యాక్ కూడా ఇస్తారనమాట, బల్క్ది. దాంట్లో 10 పీసెస్ ఉంటాయి, అది వచ్చేసి 1000 రూపీస్ అయితే పడుతుంది. ప్రసాదం ఒక డబ్బా వచ్చేసి ఒక టిన్ వచ్చేసి 100 రూపాయలు పడుతుంది నార్మల్గా తీసుకుంటే. సో గైస్ ఫైనల్లీ మనం రిటర్న్ శబరిమల నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కొండ కిందకి దిగేద్దాము. సో వెనకాలైతే స్వాములందరూ చూస్తున్నారు కదా, వరుసగా అయితే ఉన్నారనమాట. సో మనకేంటంటే దారి పొడుగునా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ కూడా అయితే సెటప్ చేశారనమాట. సో నడిచే దారి మొత్తం చూడొచ్చు, మంచి లైటింగ్ అయితే ఉంది. ఎక్కేటప్పుడు ఏంటంటే ఆయాసం అట్లా వస్తుంది కదా, దిగేటప్పుడు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే పిక్కల నొప్పులు వస్తాయి, అదొకటే ఇష్యూ. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం మనకి 2 రోడ్లు అయితే డివైడ్ అవుతాయి. ఇది వచ్చేసి స్వామి అయ్యప్పన్ రూటు, అండ్ అది ఇందాక మనం వచ్చిన ట్రెడిషనల్ రూట్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ స్వామి అయ్యప్పన్ రూట్ యూజ్ చేసుకొని కిందకైతే దిగేద్దాము. ఇదిగోండి పంప అని చెప్పి బోర్డు కూడా అయితే ఉంది. మనం బేసిక్గా పంబా అంటాం, ఇక్కడ వీళ్ళు పంప అంటారు. ఆ రూట్తో కంపేర్ చేసుకుంటే ఈ రూట్లో అసలు మెట్లు అనేవే ఉండవు, మొత్తం రోడ్ అయితే ఉంటుందన్నమాట. అందుకే ఈ రూట్లో వెహికల్స్ కూడా తిరగగలవు. అండ్ ఆ రూట్లో లైటింగ్ కానీ మెట్లు ఉండడం కానీ మంచిగా షాప్స్ కానీ అన్నీ ఉంటాయి. ఈ రూట్లో అంత అయితే ఉండవు ఫెసిలిటీస్. ఎక్కేటప్పుడు ఆ రూట్లో వచ్చి దిగేటప్పుడు ఈ రూట్లో దిగమని సజెస్ట్ చేస్తే, ఎందుకంటే ట్రెడిషనల్ రూట్ కవర్ అవుద్ది, ఈ రూట్ కూడా కవర్ అయిపోద్ది. సో గైస్ ఫైనల్లీ మనం నీలిమల రూట్ అండ్ స్వామి అయ్యప్పన్ రూట్ 2 కలిసే చోటుకైతే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ డిస్టెన్స్ కన్నా చూడొచ్చు. స్వామి అయ్యప్పన్ రోడ్ వచ్చేసి 3.53 కిలోమీటర్స్ ఉంటుంది, అండ్ నీలిమల రోడ్ వచ్చేసి 3.1 కిలోమీటర్స్. స్వామి అయ్యప్పన్ రోడ్డే ఎక్కువ. సో మీరు ఎవరైనా వస్తే స్వామి అయ్యప్పన్ రోడ్లో అయితే అస్సలు పైకి అయితే ఎక్కకండి, చుక్కలు చూస్తారు, నిజంగా చెప్తున్నా. నీలిమల ట్రెడిషనల్ రూట్లోనే వెళ్ళండి, బెటర్. స్వాములు అందరూ ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతారు లేదా నైట్ బయలుదేరుతారు, చల్లగా ఉంటుంది కాబట్టి. సో అదిగా చెమట చూస్తున్నారు కదా ఎట్ట పట్టేసిందో. నేను ఇప్పుడు పంపకైతే వెళ్ళి పంప నుంచి బస్సు పట్టుకొని కొట్టాయంకి బ్యాక్ అయితే వెళ్ళిపోతా. సేమ్ అంతా వచ్చిన రూటే కాబట్టి మళ్ళీ చూపించడానికి కొత్తగా ఏమి ఉండదు. అది మన శబరిమల సిరీస్ వీడియో అయితే. హోప్ఫుల్లీ వీడియో అయితే మీద నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.